నీలాంటి చిన్న వ్యక్తులు చేసే చిన్న పొరపాట్ల వల్ల పెద్ద నష్టాలు జరిగిపోతూ ఉంటాయి. బాబా ఆ సమయంలో ఎస్ఐ వచ్చేసరికి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు బాబా. నన్ను కోటి క్షమించు రూపాయల బాబా. మాలు కన్ను కొట్టినంత ఈజీగా దొబ్బెట్టేశాడు. ఈ ప్రపంచంలో ఆయనకి నచ్చనిది క్షమించడం. నీ చావు ఆయన రాసిన రాతరా. గలబా అలా గొడవ చేయకు. ఆశ్రమ వాతావరణంలో ఏ పనైనా ప్రశాంతంగా జరగాలి. రాష్ట్రాన్ని ఎలాగూ పూడ్చలేను, కనీసం నిన్ను పూడ్చైనా సంతృప్తి చెందని. బాబా వద్దు బాబా, నన్ను వదిలే బాబా. చేతికి మట్టంటకుండా ఏ పనైనా చేద్దామనుకుంటా, ఏది సవ్యంగా జరగడం లేదే. రే పూడ్చాక పైన ఏదైనా మొక్క పెట్టండి. బూమ్ బూమ్ బుష, బూమ్ బూమ్ బుష. ఇందులో ఉన్నాడు నా కొడుకయ్యా. వాడు కనిపించక 3 రోజులైంది. ఏమైపోయాడో తెలీదు. ఫోన్ కూడా దొరకట్లేదయ్యా. మురుగన్ వయసు 30 సంవత్సరాలు, 3 రోజులుగా మిస్సింగ్. ఏం చేస్తుంటాడమ్మా మురుగన్? ఆటోలు ట్రాలీలు తోలుతాడయ్యా. సొంత ఆటో ఉందా? లేదు, అంత స్తోమత మాకు లేదయ్యా. ఆడిరెక్కాడించి మా డొక్కలు నింపుతాడు. ఆడే మా ఇంటికి ఆధారం అయ్యా. సరేగానే ఎవరు ఆటో తోలుతాడు? నాగరాజు బాబని. ఎక్కువ ఆయన దగ్గరికే పోతాడు బాబు. ఈసారే బాబు ఎక్కడ పోయాడో కనబడతలేదు. కొంచెం కనుక్కోండి బాబు, మీకు దండం పెడతాను. అయ్యో నువ్వేం బాధపడకమ్మా, నేను కనుక్కుంటాను కదా, నువ్వు బయలుదేరు. కేసు పూర్వపరాలను చూస్తుంటే ఇందులో ముఖ్యంగా అనుమానించాల్సింది ఎంగేజ్మెంట్ అయిందని హనీమూన్ టికెట్లు బుక్ చేస్తామా? తొందరపడితే ఇబ్బంది పడడం తప్ప క్లారిటీ రాదు, క్రిమినల్ దొరకడు. అందువలన బాబు అరివేర భయంకర జేమ్స్ పాండు గారు తమరు కానివ్వండి. చెప్పులు బయటికి ప్రమాణం రాసున్నా కనిపించట్లే. చెప్పులు ఇప్పొచ్చిండ్రా, రండి రండి, ఇక చెప్పుండ్రి. ఎవరిది ఫోటో అంత భక్తిగా పూజ చేస్తున్నావు? ఆల్ ఇన్ వన్ అవతార్ బాబా. ఆల్ ఇన్ వన్, ఆల్ ఇన్ వన్, ఆల్ ఇన్ వన్, ఆల్ ఇన్ వన్. ఆయన దేవుడు. ఏం కావాలో చెప్పుండ్రి. కారా, జీపా, సుమోనా, కాలిసా, ఆటోనా, బస్సా, ట్రాక్టరా, 1 అవర్ కావాలా, హాఫ్ డే కావాలా? మురుగన్ అడ్రస్ కావాలి. అంటే తమిళనాడు. ఎప్పుడు బంధులు అవుతాయో ఎరకే లేదు. ఇంకెవరికైనా చెప్పుండ్రి. ఏయ్, నేను అడిగింది దేవుడు మురుగన్ కాదు, మరి మనిషి మురుగన్. డ్రైవర్. డ్రైవరా? నీ దగ్గర పనిచేసేవాడు. ఏంది డ్రైవరా? నా దగ్గర పనిచేసేవాడా? నా తానా దునియా వెహికల్స్ ఉంటాయబ్బా, కానీ ఈ మురుగన్ ఎవరో గుర్తు రావట్లేదే. తలుపులో బాసు. ఎరకైంది. నా తానే తోలేటోడు. గుడ్స్ ట్రాలీకి పోతా ఉంటాడు. మొన్న ఈ మధ్య ఒక ట్రాలీ తోలుకుపోయి మళ్లీ రానేలేదు. 5 దినాలు అయ్యాయి. ఫోన్కి దొరకడు. ఉండబట్టలేక ట్రాలీ పోయిందని కంప్లైంట్ ఇచ్చేసిన. ట్రాలీ పోయిందని ఇచ్చావా? ట్రాలీ వాడు ఎత్తికెళ్ళాడని ఇచ్చావా? ఎట్లిస్తే ఏం బై, నా ట్రాలీ నాకు కావాలి. ఇదిగో.
ఒకవేళ ఇతను టచ్ లోకి వస్తే ఇన్ఫార్మ్ చేయండి. ఒకవేళ మీకు టచ్ లోకి వచ్చినా ఇన్ఫార్మ్ చేయండి, ట్రాలీ దొరికినా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. ఈ నగరానికి ఏమైంది? ఎవరు నోరు మెదపరే? ఎవరి మురుగన్? ఎక్కడికెళ్ళాడు? ఎలా మాయమయ్యాడు? నిన్నటి దాకా వరుసగా 4 అమ్మాయిలు, ఇప్పుడు మురుగన్. ఎలా 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 ఎలా? గ్రహాంతర వాసులు ఎత్తుకెళ్తున్నారా? వాళ్ళంతట వాళ్లే ఊరొదిలి వెళ్లిపోతున్నారా? ఎవరు దీనికి కారణం? జవాబు దొరికే వరకు ఎదురు చూడాల్సిందే. స్టే ట్యూన్ టు గోలిమార్ ఛానల్. మార్వెలస్. థ్యాంక్ యూ. ఇలాంటి మేజర్ న్యూస్లుంటే టీఆర్పీలు అలా పెరుగుతాయి. ఇంకో విషయం, ఆల్ ఇన్ వన్ అవతార్ బాబా మనకి ఇంటర్వ్యూ ఇస్తానన్నారు. ఏం బాబా? ఆల్ ఇన్ వన్ అవతార్ బాబా. ఆయన చాలా పవర్ఫుల్. అపాయింట్మెంట్ తీసుకొని కలిసి రండి. ఆల్ ఇన్ వన్ బాబా. వావ్, అమేజింగ్, జార్జియస్, మైండ్ బ్లోయింగ్. వావ్ వావ్ వావ్. రేయ్, ఎవరు పడితే వాళ్ళ ఫోటోలు చూడకూడదురా. ఎవరు కేటాయించిన వాళ్లే చూడాలి. ఎందుకంటే నాకు పెళ్లి చేయడానికి బాబాయ్ తెప్పించిన అందమైన అమ్మాయిల ఫోటోలు ఒకరి నుంచి ఒకరుంటారా. ఆహాహా, థ్యాంక్ యూ బాబాయ్. నో 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 నో, నాకు అప్పుడే పెళ్ళేంటి? ఇంత లేత వయసులో పెళ్లి చేసుకుంటే లేత పిల్లలే పుడతారు. కానీ మనసు శరీరం రెండు మనువు కోరుకుంటున్నారా? అరే తలుపులు, ఏం చేయమంటావు? ఇందులో ఎవరిని ఫిక్స్ చేసుకోవాలి? చెప్పు చెప్పు. ఈ అమ్మాయి కళ్ళు బాగున్నాయి. ఈ అమ్మాయి మెడ పొడుగ్గా ఉంది. అబ్బా, ఈ అమ్మాయి చెంపలు చెవుక్కుమంటున్నారా? బాసు, అన్ని మీకేనా? నాకొకటి ఇవ్వండి, నాకు ఈ అమ్మాయి నచ్చింది. ఈ ఫోటోల మీద సర్వ హక్కులు ఈ జేమ్స్ పాండ్ కే ఉన్నాయి. అయినా వీళ్ళు డీల్ చేస్తే మంగళం ఏమైపోతుంది? ఈ ప్రపంచంలో అమ్మాయిలందరూ ఏమైపోతారా? నో 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 నో. బాసు, వాళ్ళందరూ నువ్వు ఫిక్స్ చేసుకుంటే నాకెవరు తగులుతారు బాసు? ఎందుకు ఏడుపు? అదే నాకొచ్చిన సంబంధాలు వాడికి రావట్లేదని కుళ్ళు. నీకు సంబంధం ఎవరు సెట్ చేశారా? బాబాయ్, అకస్మాత్తుగా లానకు. వీళ్ళందరూ బాధపడతారు. ఆల్రెడీ వాళ్ళ అమ్మా నాన్న బాధపడుతూనే ఫోటోలు ఇచ్చెళ్ళారు. ఏ, వాళ్ళంతా విడివిడికి ఎక్కడో మిస్ అయ్యారు. ఏమయ్యారో కూడా తెలియట్లేదు. మిస్ అయ్యారా? ఆ, ఫోన్ చేసి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేశారా? ఎవ్వరూ ఫోన్ చేయలేదు. అయితే ఇది కిడ్నాప్ అని అనకూడదు. ఆ, ఈ విషయం ఆల్రెడీ మీడియాలోనే చెప్పారు. ఛే, అయినా మనకంటే ముందు మీడియా వాళ్ళు తెలుసుకోవడం మన డిపార్ట్మెంట్ కి ఇన్సల్ట్ గా ఉంది. హలో, ఓకే వస్తున్నా. మిస్ అయిన నాగరాజ్ ఆటో తుప్పలో పడుందంట. మురుగన్ మిస్సింగ్ కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అలా వెళ్ళి చెక్ చేసి వస్తా. బాసు, బాస్, వేలిముద్రలు తీసుకోమంటావా? అవసరం లేదురా, ఎన్నో వేలి ముద్రలు పడుంటాయి. అనవసరంగా అవి చూసి మనమే కన్ఫ్యూజ్ అవుతాం. ఓ, బాసు, ఇక్కడేదో పౌడర్ పడి ఉంది బాసు. తీసుకొని మొహానికి పూసుకో. గూడ్స్ ఆటోలో అలాంటివి ఎన్నో పడుంటారా? ప్రతిదీ కౌంట్ చేస్తే ఎలా? మీరు ఇన్వెస్టిగేషన్ సీరియస్ గా చేస్తున్నట్లేదు బాసు. అచ్చా, అదేంటో టేస్ట్ చూడు. సరే బాసు, ఇది మైదా బాసు. ఇంకా ఎక్కువ ఉంటే ఎత్తుకెళ్ళి ఇంటికెళ్ళి పూరీలు చేసుకో.
మరి కూర నేను చేసి పంపిస్తాలేరా యాదవా. ఆల్ ఇన్ వన్ అవతార్ బాబా. ఎక్కడో విన్నాను. బాబాయ్ మన వాళ్ళు పంపించి ఈ ఆటోని నాగరాజ్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పు. నాకు చిన్న పనుంది, అది చూసుకొని వస్తాను. బాసు ఆ ఇక్కడికి వచ్చాక మనకి తేలిందేంటి బాసు? కనిపించిన అడ్డమైన చెత్త నీలాగా టేస్ట్ చేయకూడదనే లెసన్. స్కూల్లో కూడా ఎప్పుడు ఇలా చదువుకోలేదు బాసు. ఒరే లక్కీ పారా పోదాం. ఆల్ ఇన్ వన్ బాబా ఆశ్రమం, బాబా దర్శనం, ప్రతి సమస్యకు పరిష్కారం. జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా. రారా బాబా. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే అంగీనే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు గొంగుంటుంటే ఆల్ ఈజ్ వెల్. ఆల్ ఈజ్ వెల్. ఓం ఓం బిష ఓం ఓం బిష ఓం ఓం బిష ఓం ఓం బిష. ఏంటి నాయనా, ఏదైనా సందేహమా? చాలా ఉన్నాయి స్వామి, తీరట్లేదు. తీర్చుకోవాలనే దుగ్ధ చాలా గొప్పది. అవకాశం దొరికినప్పుడు తీర్చుకోవాలి, లేదంటే అది మన దురద తీర్చేస్తుంది. ఆల్ ఇన్ వన్ బాబాకి, ఆల్ ఇన్ వన్ బాబాకి. భక్తులారా, ఇప్పుడు మీ సమస్యలను స్వామివారు తీరుస్తారు. ఒక్కొక్కరు రండి నాయన. నారాయణ స్వామి వచ్చి స్వామివారి పాదాలకి నీ కష్టాన్ని నివేదించుకో. కో కో కో. స్వామి కూర్చో నాయనా. స్వామి, నా విషయం పెద్ద కాంట్రాక్టర్వి, గవర్నమెంట్ లో లాబింగ్ చేసి పనులు పట్టి లాభాలు బాగా గడించావు. 2 ఇళ్ళు, 7 ఎకరాల ఫామ్ హౌస్, 25 ఎకరాల పొలం, 2 భార్యలు, బ్యాంకులో 10 కోట్ల డిపాజిట్లు, మార్కెట్ లోకి వచ్చే ప్రతి బ్రాండ్ కొత్త కారు, విలాస పురుషులు, ఫారెన్ ట్రిప్పులు, పడతులతో ప్రేమకాలు. నారాయణ, నీ లీలలు ఎల్లలు దాటాయి. పిల్లలు లేరనే బాధ తప్ప చెప్పుకునేంత కష్టాలు ఏమీ లేవు నాయనా. స్వామి, ఇదంతా మీకెలా తెలుసు? నీ గురించి స్వామివారికి ఎలా తెలిసానా? స్వామి సర్వసంగ పరిత్యాగి. నీకు వారసుడు కావాలంటే నువ్వు రావడం కాదురా, స్వామివారి పాప ప్రక్షాళన సేవకు మీ భార్యను పంపించు. విడిగా అయినా సరే, కలివిడిగా అయినా సరే కలిపి అనుగ్రహిస్తారు. ఒక్కొక్కరికి 2 చెప్పున. ఏమంటారు స్వామి? బూమ్ బూమ్ బిష, బూమ్ బూమ్ బిష. దృష్టివంతుడు వినాయన, స్వామివారు అనుగ్రహించారు. మరి దోష పరిష్కారం కోసం ఆశ్రమ నిర్వహణకి మీరు అడగాల స్వామి. బిష. జై ఆలిన్ బాబాకి. రే వీళ్ళ మధ్య ఏం ప్రశ్నించా, ఏం అడిగేసినా అంత డిస్టర్బ్ అవుతుంది. బయటికి రాని, అక్కడ మాట్లాడదాం. స్వామి క్షమించండి స్వామి, తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి. తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు. భక్త, భయం మంచిదే, అదెప్పుడు వెన్నులో ఉంటేనే పనులు ప్రశాంతంగా జరుగుతాయి. నీ చేతుల్లో ఏముంది చెప్పు? తిరిపాపం తలా పిడుకుడు, పంచుకోవాల్సిందే, ఫలితం అనుభవించాల్సిందే. జై అవతారు బాబాకి.
జై ఆల్ ఇన్ వన్ అవతార్ బాబాకి జై ఆల్ ఇన్ వన్ అవతార్ బాబాకి జై బాబా జై బాబా జై బాబా. ఈ బాబా నాకు సుపరిచితుల్లా కనిపిస్తున్నాడు. నాకైతే అపరిచితుల్లా కనిపిస్తున్నాడు. బాబా 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 ఏం పాండు? కమిషనర్ సార్, ఏంటి ఆశ్రమం దగ్గర కాపు కాసావు? ఎవరి మీద కనేసావేంటి? ఆగమ్మా. జై ఆల్ ఇన్ వన్ బాబా జై ఆలిన్ బాబా. చెప్పు. అదే అంటే మనసు బాగుండాలంటే భజన చేస్తే చాలని ఇక్కడ ఎవరో చెప్తే వచ్చాను. మీరు కానివ్వండి సార్. జై ఆలిన్ బాబా జై ఆలిన్ బాబా. సెంటిమెంట్ కి క్యాడర్ తో పని లేదనుకుంటా. అవును బాసు, అలానే అనిపిస్తుంది. వస్తున్నాను బాబా. జై ఆలిన్ బాబా జై ఆలిన్ బాబా జై ఆలిన్ బాబా. రైటింగ్ ఆపరా. మీరేంటి ఇక్కడ? ఆలిన్ బాబాకి భజన చేస్తున్నాం. భజన? భజనే. మంగళ, కలిసి భజన చేస్తే ముక్తికి మార్గం లభిస్తుందంట. ప్రయత్నిద్దామా? ఇప్పుడు ముక్తి కన్నా భక్తే ముఖ్యం పాండు సార్. అలా మాటికి సార్ అని పిలవద్దు. పాండు అని ప్రేమగా పిలిస్తే చాలు, ఎక్కడున్నా సరే ప్రత్యక్షం అయిపోతారు. పాండు సార్. బాండు కాదే, బండదానా. జేమ్స్ బాండ్. బాసు. పాండు బాండు బాండు పాండు ఏ పేరుతో పిలిస్తే ఏం సార్? పిలిస్తే ప్రత్యక్షం అవుతారన్నారుగా. అంటే నా ఉద్దేశం. బాస్, నీ ఉద్దేశం నాకు అర్థమైంది బాస్. నీకు కాదు అర్థం కావాల్సింది. చూసావు మంగళ, మైండ్లెస్ పీపుల్ కూడా అర్థమైపోయింది. వాట్ ఐ మీన్ టు సే ఇస్, అండర్స్టాండ్ సార్. పనిలో దేవుణ్ణి వెతకమన్నారు. మేల్కోటి గారా? కాదు, పెద్దలు. పెద్దలు చెప్పినవి కొన్ని ఫాలో అవ్వాలి కదా. నేను నిన్ను ఫాలో అవుతున్నా, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు టింగర్ బుచ్చి. బాసు, మనం ఫాలో అవ్వాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు రా బాసు. వీడు లోపలికి వెళ్ళేంట్రా, ఇంకా రాలేదు. నువ్వు లోపలికి వెళ్ళి చూడు. అలాగే బాస్. చెప్పు బాబాయ్. ఆ నాగరాజు రెస్పాండ్ అవటం లేదు. ఆ ట్రాలీ తీసుకెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ లేనట్టు మాట్లాడుతున్నాడంటే ఏదైనా మతలబు ఉందా? ఏమంటావు పాండు? అంతేగా, అన్ని అనుసరించాల్సిందే, అన్ని అనుమానించాల్సిందే. ఇప్పుడు నేను అదే పనిలో ఉన్నాను. నాగరాజు కోసం వెయిటింగ్. హలో, మీ ఫోన్ అండి. అయ్యో సారీ అండి, చూసుకోలేదు. చెవి దగ్గర చెయ్యి ఉంటే సరిపోదు, మధ్యలో ఫోన్ ఉండాలి. థ్యాంక్స్ అండి. ఓకే ఓకే, క్యారీ ఆన్. రానాయనా రా. నీలాంటి పరమ భక్తుల వల్లనే ఆశ్రమం పావనమవుతుంది భక్త. కొంచెం ఆశ్రమం మంచి చెడ్డలు గమనిస్తూ ఉండు. తప్పకుండా స్వామి. బూమ్ బూమ్ బిష. అవతార్ బాబాకి అవతార్ బాబాకి స్వామి, మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. సకల స్వామి, ఆ ఏర్పాట్లు ఏదో చూడు. భక్త, మళ్ళీ వచ్చావేంటి? బాబాకి జై, బాబాకి జై, బాబాకి జై, బాబాకి జై, బాబాకి జై, బాబాకి జై, బాబాకి జై. ఏంట్రా బాసు, వాడు కనిపించట్లేదు బాసు. అంటే వాడు మన దగ్గర ఏదో దాస్తున్నాడ్రా, లేదా వాడి దగ్గర ఏదో రహస్యం ఉండే ఉంటుంది, అందుకే జారుకున్నాడు. ఎలా బాసు? మీరు ఇక్కడే ఉన్నారు కదా. తప్పించుకోవాలనుకున్న వాడికి 96 దారులురా. పద, వెనక నుంచి ఏదన్నా దారుందేమో చూద్దాం.
సారీ. తీసుకోండి. బాసు! రేయ్! రేయ్! ఛా! స్వామీజీని చంపేస్తాడేమో బాసు.